గేమ్ చేంజర్, నిజంగా గేమ్ చేంజ్ లాగానే ఉంది బాయ్ సినిమా మాత్రం. పుష్ప 2 మించింది బాయ్ సినిమా మాత్రం. తెగించారా ఏంట్రా అర్సాకు ఇంత నిజానికి దిగుతారా? పిచ్చి పిచ్చిగా పుష్ప రికార్డు బద్దలా ఎప్పటి రికార్డులో మా రికార్డులే ఉంటాయి రేపటి నుంచి. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. అన్ని ఏ రికార్డులో 50,000 కోట్లు, ఒక్క రూపాయి కూడా దక్కదు. రాఘవా విన్నావుగా మనోడే మారలా. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. 50,000 కోట్లు నా ఇన్స్టా ఐడి చెప్తా రాసుకో. దిమాగ్ ఖరాబ్ అయిందన్న. నాకు గేమ్ చేంజర్ కాదన్న, మైండ్ చేంజర్ నిజంగా. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. గేమ్ చేంజర్ ఎలా ఉంది అన్న? సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదన్న. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తప్ప. పవర్ స్టార్ అంటే ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే అర్థమైంది. మెగాస్టార్ అంటే ఎవరు? మన మెగాస్టార్ గారు. విజ్ఞాన ప్రదర్శనలో మెగా పవర్ స్టార్ అంటే ఎవరు? మన రామ్ చరణ్ గారు. ఈ కట్టె కాలేంత వరకు నేను మెగా అభిమానని. చివరికి మెగా ఫ్యామిలీలో వాళ్ళు పెంచుకున్న కుక్క కూడా అది మెగా ఫ్యామిలీ కింద లెక్క. నాకు అర్థం కాలేదు సార్. అది బన్నీ చేతిలో ఉన్న కుక్క అయినా సరే, రామ్ చరణ్ చేతిలో ఉన్న కుక్క అయినా సరే. వేరే లెవెల్. పుష్ప రికార్డ్స్ బద్దలు కొట్టింది భయ్ ఆల్రెడీ. నిజం చెప్తున్నా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఇప్పుడు ఎప్పుడు ఒక్కొక్కడు చూసా, భారతీయుడు చూసా, అసలు నాకు తెలిసి పుష్ప 2 కూడా పనికిరాదు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నిజంగా గేమ్ చేంజర్ కింద ఐపీ ఎందుకు వచ్చిందా అని మనం అనుకున్నాం. సినిమా చూస్తున్నారు అర్థమైంది ఈ ఐపీ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి. మినిమం 2,000 కోట్లు తక్కువ తొట్టు సినిమా. సంక్రాంతి రామ్ చరణ్ సంక్రాంతి ఇలాంటి సంక్రాంతి 10 వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అయితే. మోసం చేసినాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా గేమ్ చేంజర్. ఎవడన్నా సినిమా బాగాలేదంటే మాత్రం ఓటు తీసి కూడా అతను చెప్తున్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఎవడన్నా సినిమా బాగాలేదంటే మాత్రం ఓటు తీసి కూడా అతను చెప్తున్నాను. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మొత్తం చేంజ్ అయిపోయింది అంతే. గేమ్ మొత్తం ఇప్పుడు దాకా ఏమనుకున్నామో అది మొత్తం ఒక్క దెబ్బతో చేంజ్ అయిపోయింది. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఓపెన్ గా చెప్పాలంటే పుష్ప కన్నా స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సినిమానే బాగుంది. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోతుంది. పాన్ ఇండియా కంటెంట్, పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్, ఇస్ ద రియల్ స్టార్ ఇన్ రామ్ చరణ్. నాకే చాలా బాగా నచ్చింది. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా గేమ్ చేంజర్ మూవీ, ది బ్లాక్ బస్టర్ మూవీ. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. గేమ్ చేంజర్ ఎన్ని కోట్ల కలెక్షన్? 2,000 కోట్లు పైన కలెక్ట్ చేస్తుంది. అంతకన్నా ఒక రూపాయి తక్కువైనా కూడా గెట్టం మెషిన్ తీయించేస్తాను. ఎవరికి ఉపయోగం? రామ్ చరణ్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో, ఇదే గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మాకు తెలియదులే, చెప్పింది చెయ్యి. రామ్ చరణ్ ని ఎదిరించేవాడు, అడ్డుపడేవాడు ఎవ్వరు లేడు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. గేమ్ చేంజర్ తో దేవర రికార్డులు అన్ని పోతాయా? ఏ రికార్డు మిగలదు, బాహుబలి కూడా పోతాయా? అన్నీ పోతాయి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవడో చెప్పింది 50,000 కోట్లు 2,000 కోట్లు అని చెప్పేసి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మరో చరిత్ర రాబోతుంది. పుష్ప కన్నా రికార్డు బ్రేక్ చేస్తారా? పుష్ప మీద బ్రేక్ అయిపోతుంది నన్ను అడిగితే. ఖచ్చితంగా చెప్తాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రేట్లు పెంచడం వల్ల ఒక వారం రోజులు పెంచడం వల్ల కలెక్షన్లు వచ్చినాయి. అదవుతుందా? మొత్తం అద్దెపోయింది. ప్రపంచంలో ఏం లేదు. నల్లవడా గేమ్ చేంజర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యొక్క చరిత్ర తిరగ రాయకపోతే పవన్ ఎస్ఎస్పీ కాదు, గుర్తుపెట్టుకోండి. పోతారు, మొత్తం పోతారు. ఎవరైతే ట్రోల్ చేశారో శంకర్ గారిని ఇండియన్ 2 తో ఈ సినిమాతో లాగబెట్టి తెగినట్టు అనిపించింది. 50,000 కోట్ల నా సినిమా. 50,000 కోట్ల సినిమా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడు. శంకర్ కాదు బంకర్. ఏ సినిమా ఇరిగిపోయింది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం?
మెగా కాంపౌండ్ లో సింహాలే ఉంటాయి కానీ నక్కలు కుక్కలకు చోటు లేదు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా శంకర్ ఇన్ని ఫ్లాప్ తో ఈ సినిమాతో మాత్రం బ్యాక్ అగైన్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పెట్టిండు సినిమా మాత్రం ఒక రేంజ్ RRR రికార్డ్ కొట్టారు పక్కా. ఓయమ్మో మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు. రామ్ చరణ్ ఇంత మంచి చూపించిందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది బ్యాక్గ్రౌండ్ అన్నారు బ్యాండ్ భజన చేసి మొత్తం గుర్తెక్కెళ్ళి సినిమా మాత్రం సినిమా సూపర్ సార్. 200 ఆడకపోతే నన్ను చెప్పించి కొట్టండి. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.